నెల నెల దేవుని సన్నిధిలో కుటుంబ పక్షంగా ఈ కృతజ్ఞతాస్తుతి కూడికి ఏర్పాటు చేసుకోవటం ఎంతైనా దీవెనకరం. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి నెమ్మది కలగాలన్నా, మనం వర్ధిల్లాలన్నా ఏం చేయాలో ఓ చిన్న సంఘటన మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందరూ చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసెను. చాలు. అట్లాగని 7వ వచనంలో చూస్తే, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఈ రాత్రి మనందరం కోరుకునేది, మనందరం ఇష్టపడేది మనకు నెమ్మది కావాలి అని కోరుకుంటాం. ఆరోగ్య విషయంలో, ఆయుష్ విషయంలో, మనకున్న స్థితిగతులన్నిటిలో కూడా కలవరాలన్నీ తొలగిపోయి నెమ్మది కలగాలని, ప్రశాంతతను పొందుకొని ఈ జీవన యాత్రలో మనం ప్రశాంతంగా ముందుకు సాగాలని ప్రతి వాళ్ళం కోరుకుంటాం, ఇష్టపడతాం. అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట, ఓ వ్యక్తి కానీ, ఓ కుటుంబం కానీ, ఓ దేశం కానీ నెమ్మదిని పొందుకొని జీవించాలి అనంటే వారట యెహోవాను ఆశ్రయించేవారిగా ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవాను ఆశ్రయించితే నెమ్మదినిస్తాడు. ఈ రాత్రి మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవునిని ఆశ్రయించగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎవరిని గురించి ఏ సందర్భంలో చెప్పారు అనంటే, అబీయా కుమారుడయ్యున్న ఆసా అనే వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఈయన రాజయ్యాడు. ఇతని యొక్క దినములలో దేశం 10 సంవత్సరాలు నెమ్మది పొందిందంట. ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు. అంటే దేవుడు ఈ ఆసా కాలములో, ఆసా రాజయ్య రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు 10 సంవత్సరాలు నెమ్మదిని అనుగ్రహించడానికి గల కారణం ఏంటనంటే ఒకే ఒకటి, అతడు యెహోవాను ఆశ్రయించాడు. మనకి నెమ్మది కలగాలనంటే, మనకు కూడా క్షేమం కలగాలనంటే, మన స్థితిగతులన్నింటిలో కూడా కలవరాలన్నీ తొలగిపోయి మనం కూడా సౌఖ్యంతో, ఆనందంతో జీవితాన్ని కొనసాగించాలి అనంటే యెహోవాను ఆశ్రయించేవారిగా ఉండాలి. ఎప్పుడు ఆశ్రయించాలి? ఆశా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయనకున్న ఒక మంచి సుగుణం ఏంటనంటే, యూదా రాజ్యములో ఉన్న వాళ్ళందరిని సమకూర్చి అంటాడంట, ఇదిగో ఆయన ఏలుబడిలో ఉన్న వారందరికీ, యూదా వారందరికీ ఆయన ఆజ్ఞ జారీ చేస్తున్నాడంటయా, మీకు నెమ్మది కలగాలనంటే, మీ కుటుంబాలకి నెమ్మది కలగాలనంటే, మీ చేతి పనులలో, వ్యాపారాలలో అంతకంత మీరు ఆశీర్వదించి అభివృద్ధి పొందాలి అనంటే మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఎక్కడెక్కడికో పరుగులు ఎత్తడం కాదట, ఎవరెవరినో ఆశ్రయించటం కాదట. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. బైబిల్ గ్రంథం చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునిని ఆశ్రయించటం ద్వారా దేవుడు భక్తుల్ని అంతకంతకో ఆశీర్వదించాడండి. ఉదాహరణకు మనందరికీ తెలిసిన విషయం, అబ్రాము జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అబ్రాము జీవితంలో దాదాపుగా ఆయన వయసు 75 సంవత్సరాలకు వచ్చింది. తన భార్య వయసు 65 సంవత్సరాలకు వచ్చిందండి. పెళ్ళయి చాలా కాలమైంది, కానీ వారికి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోవటం ద్వారా వాక్యంలో వ్రాయబడిన మాట, శారాయి గొడ్రాలయ్యి ఉండెను. అంటే వాళ్ళకి నెమ్మది లేకపోవటం కారణం ఏంటి? తన భార్య గొడ్రాలుగా ఉండటం. ఆ గొడ్రాలయ్యి ఉండటం ద్వారా అబ్రామునకు నెమ్మది లేదు, శారమ్మకు నెమ్మది లేదు. ఓ హృదయం అంతా కలవరుతో కూడిన పరిస్థితులు అయిపోయినవి.
కానీ ఆయనకి ఎప్పుడు నెమ్మది దొరికింది అనంటే 12వ అధ్యాయంలో తన దేవుడైన యెహోవా అబ్రామును పలకరించి, అబ్రామా, నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నీ భార్యను తల్లిగా చేస్తా. అయితే నేను చెప్పిన మాట విని దాని చొప్పున నువ్వు యాత్ర సాగించితే, నా మాటకు నువ్వు విధేయత చూపించితే నువ్వు నన్ను ఆశ్రయించుతావు. నువ్వు నన్ను ఆశ్రయించితే నేను నీకు నెమ్మదిని ఇస్తా. దేవుని ఆశ్రయించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాం అట దేవుడు విడిచిపెట్టమన్న దేశాన్ని, బంధువులను అందరిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మార్గంలో నడవటం మొదలుపెట్టాడు. అతడు యెహోవాను ఆశ్రయించటం ద్వారా దేవుడు ఆయనకి ఎంత మేలు చేశాడనంటే, ఆయనకంట ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే గొర్రెలనిచ్చాడు, గొడ్లనిచ్చాడు, వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, దాసదాసి జనాంగమునిచ్చాడు. అన్నింటితో పాటుగా నిండు వృద్ధాప్యంలో 100 ఏండ్ల వయసులో దేవుడు మంచి మగబిడ్డను ఆయనకి ఇచ్చాడని చూసారా. దేవుని ఆశ్రయించటం ద్వారా గొడ్రాలనే నింద చేత నెమ్మది కోల్పోయిన కుటుంబానికి దేవుడు నెమ్మది ఇచ్చాడు. మరి రాత్రి నీ జీవితంలో ఏ నిందలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, వేటితో నువ్వు నెమ్మదిని కోల్పోయావో నాకు తెలియదు, కానీ యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించటం అనంటే ఆయన చెప్పిన మాట విని దాని చొప్పున మనము నడవాలి. మనుషులమే కాకుండా మన మనసులు దేవునికి అంకితం చేయాలి. మనస్ఫూర్తిగా దేవుని వెంబడించే వారిగా ఉంటే దేవుడు అప్పుడు మనకి నెమ్మదిని కలుగు చేస్తాడంట. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఆసా దినములలో ఆయన మాట చెప్పటమే కాదండి, మాట చెప్పటమే కాదట, దేవుని ఆశ్రయించాడు. ఓ సందర్భంలోనంట శత్రుముఖలు ఆయన మీదకి వస్తూ ఉంటే ఆ 14వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథంలో ఇక 9వ వచనం నుండి 10వ వచనం 11వ వచనం ఇక ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని చేస్తాడో తెలుసండి, ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేస్తాడనంటే ఆ 11వ వచనంలో అంటాడు, ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. చూసారా, బలము లేని వారికి సహాయం చేసేది ఎవరంట? ఎవరండి? దేవుడు. యెహోవాను ఆశ్రయించితే మనకున్న కష్టాలలో, మనకున్న బలహీనతలలో, మనకున్న అండదండలు లేని పరిస్థితులలో దేవుని ఆశ్రయించి ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో గనక మొర్ర పెడితే ఎదుటున్న శత్రువులు ఎంత బలము కలిగిన వారైనా ఇట్టే వారికి అపజయం ఇచ్చి నమ్ముకొని ఆశ్రయించిన వారికి ఏమిస్తాడంటే అండి, జై జీవితం. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడంట, మొర్ర పెడుతున్నాడు, ప్రభువా యెహోవా, అయ్యా ఆపదలో బడి ఉన్నానయ్యా, శత్రుమూకలు నా మీదికి వస్తున్నారయ్యా, నా రాజ్యం మీదికి వస్తున్నారు బాబు, ఇక నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని చెప్పి యెహోవా సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. అయ్యా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని నాకు నీవు జై జీవితాన్ని దయచేయి. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసామా? అయ్యా నా శక్తి చాలదయ్యా, నాకున్న సమస్యలు ఎక్కువైపోయినాయి అయ్యా, రోగాలు ఎక్కువైపోయినాయి అయ్యా, వ్యాధులు ఎక్కువైపోయినాయి అయ్యా, బాధలు ఎక్కువైపోయినాయి అయ్యా, ఈ ఆపదలలో నేను నిన్ను ఆశ్రయించాను ప్రభువా, నీవే నాకు ఆశ్రయం అయ్యా, నీవే నాకు సహాయం చెయ్యని మొర్రపెట్టేవారిగా మనము ఉండాలి. ఇంకా ఆయన అంటున్నాడంట, మా దేవా యెహోవా మా సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎంత మంచి మాట అండి. చూసారా, దేవుని సన్నిధిలో మనం ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆపద కలిగినప్పుడు తనకన్నా మించిన బలము కలిగిన వాళ్ళు తన మీదికి వస్తూ ఉన్నప్పుడు ఆయన బలహీనుడని తెలుసు, వారి చేతిలో ఓడిపోతాడని తెలుసు, జయం పొందుకోలేడని తెలుసు, ప్రాణం కోల్పోయే పరిస్థితులని తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అనంటే తను దేవుడైన యెహోవాని ఆశ్రయిస్తున్నాడు. అంచేత ఈ రాత్రి మనం కూడా మన కుటుంబాలు దీవించబడాలనంటే కూడికి ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబమే కాదు, మనము మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనంటే దేవునిని ఆశ్రయించే కుటుంబంగా
ఉండాలి. అబ్రహాం ఆశీర్వదించాడు, నిందలో నుంచి విడిపించి గర్భఫలం ఇచ్చి వారికి నెమ్మదినిచ్చాడు. ఆశ్రయించాడు, బలహీనుడే, బలం చాలదో, వాళ్ళతో పోరాడటానికి శక్తి చాలదో, కానీ తన బలహీనత అంతా ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికి చెప్పుకున్నాడు. మనం కూడా చెప్పగలగాలి. దేవుని సన్నిధిలో ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఏముందిలే ఊరికి ప్రార్థన చేసుకుందాం, మన చేత అయిద్దిలే, మన వల్ల అయిద్దిలే, నా మాటను బట్టి అయిద్ది, నా బలం బట్టి అయిద్ది, నా బలగాన్ని బట్టి అయిపోద్ది, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి అయిపోద్ది అనుకుంటే ఇవేవి పనికిరావంట. దేవుడు సహాయము మనకి చేయాలి. దేవుని సహాయం మనకు కావాలి. ఆయనను ఆశ్రయించిన వారికి అందరికీ ఆయన సహాయం చేస్తాడేంటండి. ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు ఏమి ఇస్తాడని అంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు ఆయనకి నెమ్మదినిచ్చి వర్ధిల్లేటట్లుగా చేశాడు. మనం కూడా కష్టాలలో, నష్టాలలో ఎందుకు అనుదినం ప్రార్థన, ఎందుకు దేవుని సన్నిధిలో ఏదైనా ఆపద కలిగితే ప్రార్థన, మామూలు ప్రార్థనకి జవాబు రాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన, ఎందుకు ఏకాంత ప్రార్థన, ఎందుకు కుటుంబ ప్రార్థన, ఎందుకు సంఘమంతా కూడి ప్రార్థన చేసేదనంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రకృతిని శాసించగలిగింది. యెహోషువ ఒక సామాన్యమైన మానవుడే, ఆయన ఒక సందర్భంలో అంటున్నాడు, సూర్యుడా, చంద్రుడా, సూర్యుడా నువ్వు అస్తమించడానికి వీలు లేదు, చంద్రుడా నువ్వు పైకి రావటానికి వీలు లేదని ఒక్క మాట చెప్పగానే సూర్యుడు అక్కడ నిలిచిపోయాడు, చంద్రుడు కూడా అక్కడ ఆగిపోయాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన అంటున్నాడంట, ఆకాశం తట్టు తిరిగి, వర్షమా నేను మరలా చెప్పేవరికి యెహోవా పేరిట ఒక్క చినుకు కూడా భూమి మీద రాలటానికి వీలు లేదు. ఎంత గొప్ప విషయం ఏంటి. మళ్ళీ అతడు ప్రార్థన చేయగా ఆకాశము నుండి వర్షము కురిసింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని దిగి రావాలనంటే దిగి వచ్చింది. కారణం వారు యెహోవాని ఆశ్రయించారు. మనం కూడా దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించితే కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఆయనకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. కొంతమంది మాటలు చెబుతారు, కానీ మాటలు తగిన పరిస్థితి ఉండదంట. ఆయన ఎవరు అంటాడంట, మాట మంచి మాయ అంట, మాపటి భోజనం మీ ఇంట. అట్లా కాదంట, ఈయన ఆశ్రయించాడు. ఆపద వేళల్లో అక్కడికో ఎక్కడికో పరుగులు చేసి నీవు నా పక్షానుండు, నువ్వు నాకు అండగా ఉండు, నువ్వు నాకు తోడుగా ఉండు అని ప్రాధేయపడలేదంట. ఎవరికి మొర్ర పెట్టాడు అనంటే తాను నమ్మిన దేవునికి అతడు ప్రార్థన చేశాడు. ఆశ్రయించితే ముందు ఆయన దగ్గరికే వెళతావు. మాట చెప్పి ఆశ్రయించలేదు అనుకోండి, ఎవరెవరి సహాయమో కోరుకుంటాం. ఈ రాత్రి దేవుడు మనకి నెమ్మది కలుగు చేసి మనల్ని వర్ధిల్లు చేయాలి అనంటే ఆయనను ఆశ్రయించిన వాళ్ళమైతే ఎల్లవేళలా మనం దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచయమైన విషయమే ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు. దానియేలు దినాలు. ఈ దానియేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు మొత్తం ఈ నలుగురు ప్రముఖమైన వారు. నలుగురిలో ఓ ముగ్గురికి ఆపద వచ్చింది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలట దొరాయిన మైదానంలో నిలవబెట్టిన ప్రతిమకి వారు మ్రొక్కి సాగిల పడకపోయేసరికే అందుకని ఆ విషయం రాజు దగ్గరికి వచ్చిన తర్వాత కోపం వచ్చేసి వెంటనే రాజు అడుగుతున్నాడంటే, వీళ్ళు బానిసలు కదా, దీని ప్రభావం ఎట్టుంటుందో తెలియదు కావాలా అని, అబ్బాయి అసలు మీకు తెలుసా, నేను చెప్పిన ఆజ్ఞను మీరిపోతే మీకు ఎంత ప్రమాదమో ఎంత నష్టమో మీకు తెలుసా, అగ్నిగుండంలో పడవేయబడతారనే సంగతన్న మీకు అర్థమైందా అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారంట, రాజుగు నెబుకద్నెజరు ఇందును బట్టి చింతించవలసిన అవసరం మాకు లేదు. కారణం ఏంటి అనంటే ఆయన అంటాడండి ఒక చక్కని మాట. దానియేలు గ్రంథంలో ఓ శ్రేష్టమైన విషయం, 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నారంట, ఇదిగో ఇందును బట్టి మేము చింతించాల్సిన అవసరం మాకు లేదని. 27వ వచనంలో చూస్తే ఆ తర్వాత అంట వారిని అగ్ని గంధకములతో మండే గుండంలో నుంచి బయటికి తీశారంట. 27వ వచనంలో తీసిన తర్వాత చూస్తే వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయాల, వాళ్ళ తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపాల, వారి వస్త్రములు చెడిపోలేదట, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుట చూచిరి. కారణం ఏంటి అనంటే 28లో అంటున్నాడంటే, నెబుకద్నెజరు రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు
ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను, అది సంగతి. ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఆశ్రయించితే దేవుడు నీ ఆపదలలో నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీ ప్రక్కన ఉంటాడు. మనం ఆశ్రయించినట్టే ఉంటాం, కానీ ఆపద వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టాం. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాము. అన్నీ బాగున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఇక మర్చిపోతాం. ఆపదలు ఎక్కువైన తర్వాత ఏడుస్తూ ఉంటామంట. కానీ దేవుని ఆశ్రయించితే వారు అంతకంతకు వర్ధిల్లేటట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. ఆ తర్వాత చూస్తే 3వ అధ్యాయం 30వ వచనంలంట, ఆ సమస్థానములన్నింటిలో వారిని దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటి? వాళ్ళు యెహోవాని ఆశ్రయించారు. కనుక ఈ రాత్రి కుటుంబమే కానీ మనం కానీ ఈ కుటుంబానికి తగిలిన ఎదురు దెబ్బలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. అయినా ఆ ఇంట్లో ఉన్న ఇంటి యజమానురాలు దేవుని ఆశ్రయించింది, పిల్లలను కూడా వెంట తెచ్చుకున్నది, దేవుని సన్నిధిలో గడుపుతుంది. దేవుడు ఈ రోజుకి సజీవులుగానే ఉంచాడు. ఎన్ని పోరాటాలు వచ్చినా పోరాటాలన్నింటిలో కూడా దేవుడు వారి పక్షాన ఉండి వారికి నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. అగ్ని మంటలు ఎక్కువ అవుతానే ఉంటాయి, కానీ అవి నిన్ను తాకవు. అగ్ని వాసన కూడా నిన్ను తాకలేదు. కారణం ఏంటనంటే నీవు ఆశ్రయించింది యెహోవాని. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి మేలు చేసి దీవించాలి అనంటే మనము యెహోవాని ఆశ్రయించిన వారిగా ఉండాలి. చివరికి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. వీరితో పాటుగా ప్రాణ స్నేహితుడు దానియేలు అనే ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు దేవుని ఆశ్రయించి తనకున్న ఒక మంచి అలవాటు ఏంటనంటే దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడంటే. ఎన్ని మార్లు అంటే అండి? ముమ్మారు ప్రార్థన చేస్తాడు. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాము? దావీదట దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతించేవాడు. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మనం చేయగలుగుతున్నామా? 7 మార్లు స్తుతించాడు దావీదు, ముమ్మారు ప్రార్థన చేశాడు దానియేలు. యేసు ప్రభువారైతే ప్రతి అరుణోదయమున ఇంకా చీకటి ఉండగానే లేచి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు అనంటే ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. మరి రాత్రి మనం కూడా దేవుని ఆశ్రయించితే జరిగే మేలులు ఎట్టుంటాయో తెలుసా? ఈ దానియేలు దేవుని ఆశ్రయించి బానిసగా ఉన్నప్పటికీ ఆ తూర్పు దిక్కునున్న కిటికీ తెరిచి, ప్రభువా యెహోవా, అదిగో మాకు కనపడుతున్న దిక్కునున్న మా పితరులున్న ఆ దేశానికి ఎప్పుడు తీసుకెళ్తావయ్యా? మా ప్రాంతానికి ఎప్పుడు తీసుకెళ్తావయ్యా? నా పితరుల సమాధులు అక్కడ ఉన్నాయ్యా, నా పితరుల దేవుడైన యెహోవా సన్నిధి అక్కడ ఉన్నదయ్యా. అయ్యా యెహోవా, మేమెప్పుడు ఆ స్థలానికి వెళతాం, మేమెప్పుడు విడుదల పొందుతామని చెప్పి ప్రభు సన్నిధిలో అతడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. చివరికి పట్టుకున్నారు. ఓ శాసనం ఉంది, ఇటు శాసనం ఉన్నదని ఎరిగి కూడా ఆయన లెక్క చేయక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాల బోనులో పడవేయబడ్డాడు. తర్వాత చూస్తే ఉదయాన్నే ఇంకా చీకటి ఉండగానే రాజుకు దర్యావేష్ వచ్చి, దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అంటే ఆయన అంటాడంట, రాజు చిరంజీవి అగునుగాకయ్యా, నేను నీ దృష్టికి నీ దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక 21లో అంటాడు, 6వ అధ్యాయం 21లో, నిర్దోషినిగా కనబడితేను గనుక సింహములు నాకు ఏ హాని చేయకుండా ఎవరిని పంపించాడంటండి? తన దూతను పంపించి సింహముల నోళ్లను మోయించెను. ఆశ్రయించితే చాలండి, దేవుని ఆశ్రయించితే చాలండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. మీ అందరికీ చాలాసార్లు జ్ఞాపకం చేశా. దాదాపుగా BBC న్యూస్లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం సుపరిచయమైన ఒక సంఘటన. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకి కావూరుకి మధ్యలో హైదరాబాదుకు వెళ్ళే ఎక్స్ప్రెస్ RTC బస్సు ఒకసారి ప్రయాణం అయింది రాత్రిపూట.
ప్రయాణం అయితే ఏదో చిన్న చితక నేరాలు చేసుకునే చిన్న తప్పులు చేసుకునే ఇద్దరు యవనస్తులు ఏం చేశారనంటే మొత్తానికి ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నారు. ఏంటనంటే మనం చిన్న దొంగతనాలు చేస్తే ఏమొచ్చింది, హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగస్తులు సెలవుకి వచ్చి సెలవులు ముగించుకొని వెళ్ళిపోతారు కదా తెల్లారి డ్యూటీ చేయడానికి. అందులో అయితే మంచి బిగ్ షాట్స్ ఉంటారు, మనకు గట్టిగా దొరుకుతాయి. అయితే మనం చంపొద్దు చేయొద్దు కానీ ఊరికి బెదిరించుదాం, వాళ్ళ దగ్గర దోచేద్దామని చెప్పి ఆ చిలకలూరిపేట కావూరు మధ్యలో హైదరాబాద్ వెళ్ళే ఆర్టీసీ బస్ ఎక్స్ప్రెస్లో ఇద్దరు ఆ నేరస్తులు ఎక్కారు. యవనస్తులు ఎక్కి ఏం చేశారు అనంటే ఆ మధ్యలోనికి రాగానే చిమ్మ చీకటిలోనికి ఎడారి ప్రాంతంలోనికి రాగానే డ్రైవర్ దగ్గర ఒకళ్ళు ఉండి బెదిరించడం మొదలుపెట్టారు. బండి ప్రక్కకు అన్నారు, బస్సును ప్రక్కకు తీశారు. తీసిన తర్వాత ఇక బెదిరిస్తున్నారంట, మీ దగ్గర ఉన్న బంగారము డబ్బులు మొత్తం మాకు ఇచ్చేయండి, లేకపోతే పెట్రోల్ పోసేసారు కగ్గిపళ్ళు అంటించేస్తాం, మొత్తం చంపేస్తామని అంటున్నారంట. ఎవరికి వాళ్ళు ఒంటి మీద ఉన్నవన్నీ ఇచ్చేస్తున్నారు, చేతిలో ఉన్న సొమ్మంతా ఇస్తున్నారు, దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తున్నారు, భయపడుతున్నారు. చివరికి ఎవరో ఒకళ్ళిద్దరు జాగ్రత్త కలిగిన వాళ్ళు ఇవ్వకుంటే ఇవ్వకపోతే ఏ చేస్తానో అగ్గిపళ్ళు గీసేస్తున్నా అన్నారు. మొత్తానికి ఆ తత్తరపాటులో అది గీయటం జరిగింది, అంటుకోవటం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా కాలి బూడిదైపోయారు, వీళ్ళు మాత్రం తప్పించుకున్నారు. తర్వాత వెంటనే ప్రభుత్వం వారు విచారణ చేయించారు, వీళ్ళను పట్టుకున్న తర్వాత దిగువ స్థాయి కోర్టు నుంచి ఉన్నత స్థాయి కోర్టు వరకు ఇచ్చిన తీర్పు ఏంటనంటే, ఇదిగో ఇంత ఘోరమైన నేరం చేశారు కదా, ఇంతమంది ప్రాణాలు నిలువున కాలి బూడిదవటానికి మూలమైన వీళ్ళకి ఉరి శిక్షే ఖరారు అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండేవాళ్ళు సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధన్ రావు గారని చెప్పి మేము అచ్చంపేటలో పరిచర్య చేసేటప్పుడు సాతులూరి చలపతిరావు గారి వాళ్ళ అన్నయ్య ఇంకొక ఆయన ఉండేవాళ్ళు, చిన్న చలపతిరావు గారని, బ్లైండ్ పర్సన్ ఆయన అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వాచ్మెన్గా ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. మన దగ్గరికి వచ్చేవాడు ప్రార్థనకి. ఇదంతా నీకెట్ట తెలుసాయి అన్నానంటే, వాళ్ళ అన్నయ్య మన దగ్గరికి ప్రార్థనకు వచ్చేవాడు అచ్చంపేటలో. అందుకని ఎప్పుడు చెబుతా ఉంటాడు, అయ్యా పరిస్థితి ఎట్లాగనున్నదయ్యా, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా మా బ్రదర్ కొరకు అన్నానంటే, ప్రార్థన చేసి ఉత్తరాలు రాసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళకు పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఉత్తరాలు చదువుకొని మళ్ళీ మనకు ఉత్తరాలు తిరిగి రాసేవాళ్ళు. రాసిన తర్వాత చదువుకునేవాళ్ళం. అయితే జైల్లోనికి అక్కడి నుంచి వచ్చే ప్రతి ఉత్తరానికి ఆ సెన్సార్ అని స్టాంప్ వేసి ఉంటుందండి, మేము చదివి మళ్ళీ పోస్ట్ చేసి పంపించామని ఉంటుంది అనమాట. సరే చదివాము, అయిపోయింది. చివరికి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకు ఉరిశిక్షే న్యాయం అన్నారు. ఏ సంఘాలు చూసినా ఎవరు చూసినా ఇంతమంది ప్రాణం పోవటానికి మూలం కారణమైన వీళ్ళకి ఉరే సరైన తీర్పు అని అన్నారు. అందరూ ముక్త కంఠంతో వీళ్ళు బ్రతకూడదు అని చెప్పి చూస్తూ ఉన్నారు. అంత అయిపోయిన తర్వాత ఇక మన దగ్గర ఉన్న వాళ్ళ బ్రదరు ఆ చలపతిరావు గారు ఓ రోజునిక ప్రార్థన చేయండి, మేము రాజమండ్రి వెళుతున్నాం, రేపు ఉదయాన్నే ఉరి తీస్తారు, సూర్యోదయానికి లోపు ఉరి అయిపోతుంది. ఉరి తీసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవాలను మాకు అప్పగిస్తారు, మేము తీసుకొచ్చుకొని భూస్థాపన చేస్తామని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు కదా, తెలిసిన వాళ్ళు కదా, ఇక మేమేం చేసామని అంటే ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఉదయాన్నే అలాగున తలుపు తట్టి ఒక ఆయన పేపర్ తీసుకొచ్చి, పాస్టర్ గారు ఈ సంగతి మీకు తెలుసా అన్నాడు. ఏమంది తెలిసేది, అందరికీ తెలిసిందే కదా, దాదాపుగా ఖరారు అయిపోయింది, చనిపోయి ఉంటారు అని అనుకొని తెలుసు కదండి అన్న. ఏం తెలుసు మీకు అన్నారు. తెల్లవారిపోయి దాదాపుగా 7:30 అయిపోయింది కదా, ఉరి అయిపోయి ఉంటుంది, ప్రాణాలు పోయి ఉంటాయి అనుకుంటే ఆయన అంటున్నాడు సంతోషంతో, చుక్క ఆనందరావు గారని వాళ్ళ కొంచెం దూరాన బంధువు అనమాట. ఆయన అంటున్నారు, లేదండి, దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. వారు బాప్తిస్మమును కోరగా ఉరి నుండి తప్పించబడిరి అని టైటిల్తో వచ్చేసింది పేపర్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు. ఆ టైంలో ఈ ఫోన్లు ఏవి,
దేవుని సన్నిధిలో ఒక వాస్తవికమైన సత్యం ఏంటనంటే అద్భుతంగా దేవుడు కాపాడి ఉన్నాడు. క్షమాభిక్ష కొరకు ఎక్కడికి వెళ్ళినా ముందు ఆ పేర్లు వినగానే త్రోసేశారు ఫైలు. కానీ ఈ మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం వాళ్ళు పదే పదే అయ్యా జరిగిందేదో జరిగిపోయింది, కనీసం క్షమాభిక్ష పెడితే వెనకున్న కుటుంబాలన్న దృష్టిలో పెట్టుకోండి అని వాళ్ళు ప్రయాసపడి, వాళ్ళు వీళ్ళు చాలామంది పెద్ద మనసుతో ఆలోచించి ప్రయాసపడి అడిగితే చివరికి ఎవరు అంగీకరించలా. కానీ వీళ్ళని అడుగుతున్నారంట, ఇక మరి రేపు ఉరిదిపోతున్నాం కదా, మీ చివరి కోరిక ఏంటబ్బాయి అని అంటే వాళ్ళు అడిగారంట, అయ్యా మేము చేసింది నేరమే, మేము వాస్తవంగా నిప్పంటించుదామని వేళలా బెదిరించేదో సొమ్ము చేసుకుందామని వెళ్ళాం, కానీ గ్రహపాటునో పొరపాటునో జరిగింది. ఎంతమందికి చావుకు కారణమయ్యి ఇంతమంది కుటుంబాలు వీధిని పట్టడానికి మూలమయ్యి ఉన్న ఇంత దుర్మార్గపు చర్య చేసిన మాకు ఉరి సరి అయిన శిక్షే. కానీ మా కుటుంబంలో అనేక మంది ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నది కాబట్టి దయచేసి మాకు ఒక చిన్న పని చేయండి అయ్యా. మాకున్న బైబిల్ సాంప్రదాయ ప్రకారం ఓ వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలనంటే అతడు ఒప్పుకోవాలి, ఒప్పుకున్నది విడిచిపెట్టి అది క్షమించబడు నిమిత్తం బాప్తిస్మం పొందాలయ్యా. ఒక మంచి సేవకుని పిలిపించి మాకు బాప్తిస్మం ఇప్పించండి అన్నారండి. చివరి కోరిక ఏంటనంటే చాలామంది చాలా కోరుకుంటారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపంతో అడిగారు, మాకు మా పద్ధతి ప్రకారం బాప్తిస్మమును ఇప్పించండి. ఎంత గొప్ప విషయం! ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో, పశ్చాత్తాపడ్డారో, దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడంటే బాప్తిస్మం పొందగానే ఇక అన్ని మేలులు జరుగుతాయని నేను చెప్పట్లా. దానికన్నా ముందు వాళ్ళ రియలైజేషన్, వాళ్ళ ఒప్పుకోలు, వాళ్ళ పశ్చాత్తాపమేండి. ఈ రాత్రి దేవుని వాక్యం అదే అంటుంది, యెహోవాను ఆశ్రయించితే దేవుడు కలవరాలలో నెమ్మదిని ఇస్తాడు, ప్రశాంతతని ఇస్తాడు. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగుంటున్నాయి, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరితో నీ పరిస్థితులన్నీ ముడిపడి ఉంటున్నాయి? దేవుని ఆశ్రయిస్తున్నామా? దేవుని పిల్లలమని చెప్పుకుంటాం, క్రైస్తవులమని చెప్పుకుంటాం, కానీ మన ప్రతి పరిస్థితులలో క్రీస్తును ఆశ్రయించేవారిగా ఉండాలి. ఆసాదే అంటున్నాడంట, అయ్యా ఈ గొప్ప సైన్యంతో పోరాడటానికి నాకు బలము చాలదు, నాకు శక్తి చాలదు అయ్యా, బలహీనున్నయ్యా, మా బలహీనుల పక్షాన నీవే బలం కలిగిన దేవుడివి, నువ్వు నాకు సహాయము చెయ్యి. మొర్ర పెట్టాడంట, ప్రాధేయపడ్డాడంట. మనం చేయగలుగుతున్నామా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో, అయ్యా ఈ కుటుంబ జీవనంలో రోగాలు, వ్యాధులు, శత్రువులలాగా నా మీద పడిపోతున్నాయి, వీటితో పోరాటం నా వల్లగాట్లా, నీవే నా దిక్కుబాబు అని చెప్పి ఆయన మీద గనక మనం ఆధారపడి ఆశ్రయించితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం చేసి నెమ్మదిని ఇస్తాడు. కనుక ఈ రాత్రి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని గురించి నేను చెప్పగలను. కుటుంబ యజమానురాలుగా తల్లి పెద్ద ఆమె దేవుని ఆశ్రయించింది. తనకు తెలిసిన స్థాయిలోనే ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన చేసుకుంటూ ఆయన మీద ఆనుకున్నది. దేవుడు అంచెలంచెలుగా ఉన్న ఆపదల నుంచి, కష్టాల నుంచి విడిపించాడు, మేలు చేస్తున్నాడు. ఈ రోజుకి పోరాటాలు ఉన్నా, కానీ పోరాటాలన్నింటిలో దేవుని ఆశ్రయించటం ద్వారా దేవుడు నలుదిశల నెమ్మదిని కలుగజేస్తాడు. కనుక అబ్రాహాముకు నెమ్మదినిచ్చిన దేవుడు ఆశ్రయించగానే, షడ్రకు మెషకు అబెద్నెగోలు ఆశ్రయించగానే ఆపద నుంచి తప్పించి నెమ్మది ఇచ్చిన దేవుడు, దానియేలు ఆశ్రయించగానే సింహాల నోట నుంచి తప్పించి మేలు చేసి ఉన్నతమైన దీవెనలతో దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను కూడా దీవించటానికి సిద్ధత కలిగిన వాడు. ఆయన మనకి నెమ్మదినివ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనము దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. ఆ రీతిగా మనం కూడా దేవుని ఆశ్రయించి మేలు పొందుకోవటానికి ప్రభువాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృపచేత మనలను బలపరచున్నట్లుగా, తన కృపచేత మనలను వర్ధిల్ల చేయునట్లుగా ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి మీరు ఇచ్చిన అమూల్యమైన మాటల కొరకు వందనాలయ్యా. విన్న వాక్యం ప్రతి